హలో వెల్కమ్ టు డే 23 ఆఫ్ 75 days హార్ట్ ఛాలెంజ్. ఇంకా రాఖీ అండ్ దాని నెక్స్ట్ డే 2 days గ్యాప్ వచ్చేసింది చేయలేకపోయినా, అంటే ఊరెళ్ళిన అనమాట రాఖీకి. అండ్ నెక్స్ట్ డే ఇంకా కొంచెం టైర్డ్గా ఉండే, సో ఇంకా 2 days మిస్ అయిపోయింది. సో ఇవాళ డే 23 అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చాలామంది మీ వెయిట్ అప్డేట్ చేయండి అని అడుగుతున్నారు. ఆ వెయిట్ అప్డేట్ చేసే కంటే ముందు కొన్ని విషయాలు చెప్తాను. ఫస్ట్ నేను మే 2 అనుకుంటా 45 days ఛాలెంజ్ స్టార్ట్ చేసిన, ఫస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేసిన సీరియస్గా, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ 45 days ఛాలెంజ్ అని స్టార్ట్ చేసిన అనమాట. అందులోనే ఒక 15 days అయినాక ప్యారల్గా 30 days లోవర్ బాడీ ఛాలెంజ్ అని కూడా అది కూడా స్టార్ట్ చేసిన. అవన్నీ షార్ట్స్లో నేను అప్డేట్ చేస్తూ ఉండే అప్పుడే. సో ఏంటంటే, ఫస్ట్ అప్పుడు స్టార్ట్ చేయగానే నా బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఇమీడియట్గా ఫస్ట్ అది తగ్గిపోతుంది కదా. సో అట్లా నేను ఆల్మోస్ట్ 45 days చేసిన కదా, అంటే ఆల్మోస్ట్ 1.5 month అట్లా చేసేసరికి నేను 6 to 7 kgs 6 kgs అయితే పక్కా తగ్గిన. సో ఇంకా తగ్గిన 6 to 7 kgs అనుకోండి, ఇంకా 6 kgs పక్క, తర్వాత మిగతాది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది వెయిట్. సో అట్లా తగ్గినాక ఇప్పుడు మళ్ళీ 75 days ఛాలెంజ్ స్టార్ట్ చేసిన, అది అయిపోయినాక. సో ఇంకా తగ్గాలి అనేసి స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, వెయిట్ ఒక దగ్గర స్టక్ అయింది ప్లస్ అంటే ఒక 1 kg అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. బట్ ఇంచ్ లాస్ అనేది చాలా చూస్తున్నాను నేను, నా వేస్ట్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర, లెగ్స్లో, థైస్లో అంతా ఇంచ్ లాస్ అనేది చాలా ఉందన్నమాట. ఇప్పుడు నాకు ఇంచ్ లాస్ తెలుస్తుంది, కాకపోతే వెయిట్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను 75 days ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు 98.5 ఉన్నా. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 23 days అయింది కదా, నేను 1.5 kgs 2 kgs మధ్యలో అట్లా ఫ్లక్చువేట్ అవుతున్నా, అంతే తగ్గిన, ఎక్కువ తగ్గలేదు. బట్ నాకు ఇంచ్ లాస్ అనేది చాలా ఉంది. సో మీరు అందరూ వెయిట్ అప్డేట్ చేయండి అని అంటున్నారు, పర్లేదు. సో నేను ఇప్పుడు 25 daysకి ఇంతే తగ్గిన, 1.5 kgs 2 kgs తగ్గినా అని అంటే మేబీ రిజల్ట్ లేదేమో, నేను ఆర్ ఎల్స్ నేను కరెక్ట్గా చేయట్లేదేమో అని అనుకుంటారు కదా. సో ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదా అని అనుకుంటారు కదా. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నాకు కొంచెం మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చినాయి, కొంచెం డైట్ కొంచెం కింది మీద అయిందనమాట. సో అది కూడా ఒక రీజన్. బట్ ఇంచ్ లాస్ అనేది చాలా ఉంది వెయిట్ లాస్ కంటే. సో అందుకే నేను వెయిట్ ఏం అప్డేట్ చేయట్లేదు అనమాట. సో అట్లీస్ట్ 30 days అని అయిపోయినాక అప్పుడు చేద్దాంలే అనేసి చేయట్లేదు, అంతే. సో అది మ్యాటర్ అనమాట. సో ఆల్రెడీ నా బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా లాస్ట్ 2 monthsలోనే అంతా పోయింది. ఇప్పుడు ఇక ఫ్యాట్ మెల్లగా కరుగుతుంది. నాకేం తొందర లేదు. సో లేట్గా తగ్గినా మంచిదే, కానీ కాన్స్టెంట్గా వర్కౌట్స్ అదే చేస్తున్నా. ఈ మధ్య ఇప్పుడు పండగలు వచ్చినాయి కాబట్టి అట్లా 1-2 days మిస్ అవుతుంది, కానీ సో డైట్ కూడా కొంచెం అటు ఇటు అయింది. బట్ వర్కౌట్స్ అనేది ఖచ్చితంగా చేస్తున్నాను. ఇంకా డైట్ని ఖచ్చితంగా కొంచెం సీరియస్గా తీసుకుంటే ఇంకా తొందరగా రిజల్ట్ ఉంటుంది. బట్ రిజల్ట్ అనేది ఉంది. సో ఇది మ్యాటర్ అనమాట. సో ఇవాళ వర్కౌట్స్ ఏంటంటే, బెల్లీ ఫ్యాట్ వర్కౌట్స్. నేను ఆల్రెడీ పైన నేమ్ అండ్ ఆ వర్కౌట్ నేమ్ అండ్ ఎన్నిసార్లు చేయాలి, ఎన్ని minutes ఆర్ ఎన్ని seconds చేయాలనేది నేను మెన్షన్ చేస్తున్నాను ఆల్రెడీ. సో ఇవాళ వర్కౌట్స్ అంతా బెల్లీ ఫ్యాట్ వర్కౌట్స్ అనమాట. నేను 1 weekలో ఒకరోజు ఫుల్ బాడీ, ఒకరోజు లోవర్ బాడీ, ఒకరోజు అప్పర్ బాడీ, ఒకరోజు స్ట్రెంథనింగ్ వర్కౌట్స్, ఒకరోజు డంబెల్స్తోని, ఒకరోజు బెల్లీ ఫ్యాట్ వర్కౌట్స్, అట్లా డిఫరెంట్గా చేస్తున్నాను. డైలీ ఒకటే టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ కాకుండా, సో కొంచెం బాడీ అనేది ఒకటే టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ డైలీ చేయకూడదంట. సో ఒకరోజు హ్యాండ్ ఎక్సర్సైజెస్, ఒకరోజు లోవర్ బాడీ, ఒకరోజు థైస్, ఒకరోజు గ్లూట్స్, అట్లా అన్నీ ఇంక్లూడ్ చేస్తూ వీక్ మొత్తంలో అన్నీ కవర్ అయ్యేటట్టు కూడా చేస్తున్నా. అండ్ ఈ మధ్య కార్డియో అండ్ లిటిల్ జంపింగ్, మరి హై జంపింగ్ కాదు, కొంచెం జంపింగ్తో, చిన్న జంపింగ్తో హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ అండ్ కార్డియో కూడా చిన్నగా చేస్తున్నా. అది ఆల్రెడీ మీతో షేర్ చేస్తున్నా. అండ్ ఎవ్రీడే వర్కౌట్ అన్నీ షేర్ చేస్తున్నా. స్టార్టింగ్ వచ్చిన వ్యూస్ ఇప్పుడు రావట్లేదు ఎందుకు మరి. సో ఇంకా వాట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్, అంటే ఎలాంటి వర్కౌట్స్ చేయాలో చెప్పండి. సో నేను కూడా ట్రై చేస్తా చేయడానికి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకెవరికైనా ఫార్వర్డ్ చేయండి, యూజ్ఫుల్ అవుతుంది అంటే ఎవరికైనా. సో వ్యూస్ రాకపోయేసరికి అయ్యో ఏమైంది, స్టార్టింగ్లో మంచిగానే వచ్చినాయి కదా 75 days ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు రావట్లేదని అది కొంచెం డిమోటివేట్ అవుతుంటా అనమాట. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వ్యూస్ వచ్చినా రాకపోయినా నేనైతే కన్సిస్టెంట్గా ఉండి వీడియోస్ పెడదామని డిసైడ్ అయినా అనమాట. సో అందుకే 10 views వచ్చినా పర్లేదు, 5 views వచ్చినా పర్లేదు, నేనైతే పెడతా.
సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే చూస్తారు కదా, ఇంతమంది చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు నేను 75 days ఛాలెంజ్ స్టార్ట్ చేసినాక. సో వాళ్ళకైనా యూజ్ అవుతుంది, వాళ్ళు యూస్ఫుల్ అని అనుకున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి సో వాళ్ళకైనా యూజ్ అవుతుంది. సో కొత్త వాళ్ళు చూడకపోయినా పర్లేదు, సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో. అండ్ నేను డైలీ చేస్తే అట్లీస్ట్ మీకు షేర్ చేయాలన్న భయానికైనా నేను కన్సిస్టెంట్గా చేయగలుగుతున్నా. అరే వీడియో చేయలేదు, వీడియో షేర్ చేయలేదంటే ఎక్సర్సైజ్ చేయలేదు ఈరోజు అని మీరు అనుకుంటారు కదా. సో మీ భయానికి అట్లా కొన్ని ఇట్లాంటి పనులు నలుగురికి చెప్పి చేస్తే సో వాళ్ళు ఏమనుకుంటారు అన్న భయానికన్నా కొంచెం చిన్నగా ఎక్కడో ఉంటుంది అనమాట లోపల. సో అట్లా అంటే మన కోసం మనం చేయాలి కరెక్టే, బట్ స్టిల్ సో వీడియో షేర్ చేయడానికైనా ఆ ఉద్దేశంతోనైనా కన్సిస్టెంట్గా ఉండి చేస్తాం కదా వర్కౌట్స్ అనే ఉద్దేశంతో. సో అట్లా షేర్ చేస్తున్నా. సో వ్యూస్ కొంచెం మంచిగా వచ్చి సబ్స్క్రైబర్స్ కూడా పెరిగితే ఇంకొంచెం మోటివేటెడ్గా ఉంటుంది, అంతే, ఏం లేదు అంతకుమించి. సో ఇది వాళ్ళకి నేను ఎప్పుడు వర్కౌట్ గురించి చెప్తా, బట్ చాలామంది వెయిట్ అప్డేట్ అడుగుతున్నారు అనేసి సో ఇట్లా డౌట్స్ని క్లియర్ చేస్తున్నాను అనమాట. సో ఇది వాళ్ళకి లోవర్ బెల్లీ వర్కౌట్స్. సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దాన్ని కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ, బాయ్.